వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ నెల 11న ఇచ్చిన ఆదేశాలని సవరించింది. కుక్కలకు స్టెరిలైజ్ చేసిన సురక్షిత ప్రాంతాల్లో వదలాలని ధర్మాసనం ఆదేశించింది. దీనిపై అన్ని రాష్ట్రాల సీఎస్లకు ఆదేశాలు ఇచ్చింది. టీకాలు డీవార్మింగ్ చేసి విడిచిపెట్టాలని తెలిపింది. ఇంతకీ తాజా తీర్పుపై జంతు ప్రేమికులు ఏమంటున్నారు? జనావాసాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దన్న ఆదేశాలపై ఏమంటారు? కుక్కల బెడద తగ్గించేందుకు ప్రభుత్వాల చర్యలేంటి? చూద్దాం లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు పాల్గొంటున్నారు వసంతి వాడి గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ పిఎఫ్ఏ అభయ, అలాగే బ్లూ క్రాస్ మెంబర్ కూడా ఉన్నారు. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెసిడెంట్స్ ఫోరంకి ప్రతినిధిగా ఉన్నారు. వసంతి వాడి గారు, సుప్రీంకోర్టు తీర్పుపై ముందు మీ స్పందన ఏంటి? ఎందుకంటే గతంలో ఇచ్చిన తీర్పు పైన కొంత దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది, కానీ ఈరోజు కొంత సవరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మనం చూసాం. ముందు దానిపై మీ స్పందన ఏంటి? అసలు ఫస్ట్ అండి, మీరు ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పారు, అంత డీటెయిల్డ్ గా రాలేదండి. ఎందుకంటే ఆర్డర్ ఇంకా బయటికి రాలేదు. మనకి బ్రాడ్ ఫ్రేమ్ వర్క్ తెలిసింది, ఇది జడ్జ్మెంట్ అని. అవును. సో ఒకసారి మన పేపర్స్ చేతిలోకి వస్తే క్లారిటీ వస్తుంది. మనం ఎక్కడ కుక్కలు ఏం చేయాలి, ఎట్లా పట్టుకోవాలి, ఫీడింగ్ సంగతి ఏంటి, ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుంది. అవును. అయితే ఒక్క చిన్న విషయం ఏంటంటే, కోర్టు చాలా క్లియర్ గా మనకు చెప్పింది ఏంటంటే, సైంటిఫిక్ మెథడ్ నే మనం ఫాలో కావాలి. ఇది మనం అంటే మన ఇమోషనల్ డిసిషన్ కాదు. ఇమోషనల్ డిసిషన్ వద్దు అని ఎందుకు అంటున్నామంటే అండి, మన సమస్యకు పరిష్కారం ఏంటి అదే ఆలోచించి దాని ప్రకారంగా ఆలోచించి మనం చెయ్యాలి. ఇది నంబర్ 1 as far as Supreme Court judgment is concerned. మేము వెల్కమింగ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ అండి. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్ గా లెట్ us ఫాలో ద సైంటిఫిక్ మెథడ్ అని చెప్పారు. త్రీ ప్యానెల్ బెంచ్ కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. అయితే ఇంకా కొంచెం మనకి పేపర్స్ చేతిలోకి వస్తే క్లారిటీగా మిగిలిన పాయింట్స్ అర్థమవుతాయండి. అది నంబర్ 1. రెండో పాయింట్, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే, హైదరాబాద్ ఇస్ అమంగ్ ది ఫస్ట్ ఫ్యూ సిటీస్ అండి. మనం ఏబిసి ఏఆర్బి అన్న ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెట్టిన ఫస్ట్ సిటీస్ లో హైదరాబాద్ ఒకటి. అండ్ మన సిటీలో 90% ఏరియాస్ లో ఇట్స్ ఆల్ అండర్ కంట్రోల్. ఒక 10% అవుట్స్కర్ట్స్ లో కూడా, అది కూడా అవుట్స్కర్ట్స్ లో. ఎక్కడంటే మనం ఇప్పుడు మన జిహెచ్ఎంసి లిమిట్స్ లెటర్స్ సే నాగోల్ ఏరియా ఆర్ లెట్స్ సే ఈ జోన్ అని అనుకుంటామండి. కానీ బయట ఆ పక్కన మున్సిపాలిటీలో ఉండే కుక్కకి ఈ పరిధి అర్థం కాదు కదా, అది లోపలికి వస్తూనే ఉంటుంది. దానికి ఒకవేళ రావాలనిపించినా, ఫుడ్ అవైలబిలిటీ ఉన్నా, ఇంకేదైనా ఉన్నా, అలా వచ్చే కుక్కలు తప్పించి 90% మన సిటీలో ఏరియాలో కంట్రోల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ మై సెకండ్ పాయింట్. మూడో పాయింట్, ఎవరికైనా సరే మీ టీవీ మీ ద్వారా ఐ వాంట్ టు కమ్యూనికేట్ అండి. ఎవరికైనా సరే మీ ఏరియాలో మీకు కుక్కల ప్రాబ్లం ఉంది అని అనిపిస్తే దయచేసి మా ఆర్గనైజేషన్ ని కాంటాక్ట్ చెయ్యండి. మేము తప్పకుండా ఇన్వాల్వ్ అయ్యి మీ సమస్యకు రీజనబుల్ పరిష్కారం చూపిస్తాం. నో టూ థింగ్స్ అబౌట్ ఇట్. నా ఫోన్ నెంబర్ కూడా దయచేసి స్క్రోల్ చేయించండి. లెట్ పీపుల్ మేక్ ఎ నోట్. దే ఆర్ వెల్కమ్ టు కాంటాక్ట్ us. డెఫినెట్లీ మేడం, డెఫినెట్లీ. శ్రీనివాస్ రెడ్డి గారు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇంకా పూర్తి తీర్పు కాపీ వచ్చిన తర్వాత కూడా మనం మాట్లాడొచ్చు, కానీ ఇన్ డీటెయిల్డ్గా ఇప్పుడు లైవ్ లాలో అన్నీ వస్తున్నాయి కాబట్టి వచ్చిన టెక్స్ట్ మీకు చెప్తున్నాను. స్పెసిఫిక్గా ఈ నెల 11న ఇచ్చిన తీర్పును సవరిస్తూ పట్టుకున్న వీధి కుక్కలను వేరే చోట వదిలేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ర్యాబీస్ ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టవద్దని స్పష్టం చేస్తూ ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని నిషేధించింది అంటూ అన్ని రాష్ట్రాల సీఎస్లకి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఏం చెప్తారు సార్? డెఫినెట్ గా ముందు సుప్రీంకోర్టు మొదట ఒక తీర్పు ఇచ్చింది, దాన్ని సవరిస్తూ ఇప్పుడు కొత్త తీర్పు ఇచ్చింది. అవును. మొదటి దాంట్లో సమస్య తీవ్రతని వాళ్ళు ఎక్కువ ఎత్తి చూపారు. దేశంలో కోట్లాది ఈ వీధి కుక్కల సంఖ్య పెరుగుతుంది, కుక్క కేసులు ఎక్కువ అవుతున్నాయి, కుక్కల దాడులు ఎక్కువ అవుతున్నాయి, రేబీస్ కేసులు పెరుగుతున్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వారు ఒక రకంగా ఈ సమస్యని ఎజెండాలోకి తీసుకొచ్చారు. అందుకే సుప్రీంకోర్టు డబుల్ బెంచ్ ఇచ్చిన తీర్పు, ఆ రకంగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు దేశమంతటా కూడా ఓకే. ఇక్కడ జంతు ప్రేమికులు కొంతమంది అభ్యంతరం చెప్పుండొచ్చు, కానీ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన స్పందన
సుప్రీంకోర్టు మొదటి ఇచ్చిన తీర్పుని వెల్కమ్ చేశారు. Hmm. ఎందుకంటే సమస్య అంత తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో వీళ్ళకి, నాకు ఎక్కువ మంది వీళ్ళని చూసిన కనపడుతుంది, మనుషులకు దాడి చేసినా కానీ పెద్దగా పట్టింపు లేదు. వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే, స్ట్రీట్ డాగ్స్ కి ఏదైనా ప్రమాదం జరిగితే ఎక్కువ స్పందిస్తున్నారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. కాబట్టి ఇప్పుడు మొదటి ఇచ్చిన తీర్పు మీద అంశం అది ఇప్పుడు సవరించారు. యాక్చువల్ గా ఎక్కడైనా వాటిని నియంత్రించాలంటే డెఫినెట్ గా సైంటిఫిక్ మెథడ్ అనుసరించాల్సిందే. వాటి స్టెరిలైజ్ చేయాలి, ఆ రకంగా నియంత్రణ సంఖ్య పెరగకుండా కంట్రోల్లో ఉంచాలి. ప్రజలకి ఎక్కడ సెక్యూరిటీ ఉండే పద్ధతులు ఉండాలి, దానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి. రెండోది, హైదరాబాద్ సిటీలో కూడా సీరియస్ గా ఉంది సమస్య. అంటే 90% టీకాలు అలాగే డీవార్మింగ్ అయ్యాయి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అని వసంతవాడి గారు చెప్తున్నారు. మేడం ఆల్రెడీ బ్లూ క్రాస్ మెంబర్ కూడా ఉన్నారు. స్ట్రీట్ డాగ్స్ దాడి జరుగుతున్నవి హైదరాబాద్ లోనే కదండి. గత ఏడాది అంబర్పేటలో ఒక అబ్బాయి చనిపోయింది, లేదా అనేక సంఘటనలు హైదరాబాద్ లోనే చూసాం మనము. అసలు రోడ్ల మీద వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి. ఇప్పుడు సపోజ్ నేను ఉంటున్న కాలనీలో కనీసం 40 నుంచి 50 కుక్కలు ఎనీ టైం ఉంటాయి. వారానికి 1-2 సార్లు చీఫ్ వెటర్నరీ వింగ్ వాళ్ళు వస్తారు, కానీ అవి దొరకవు. అందుకే పరిస్థితి ఎలా ఉందంటే చాలా సమస్య తీవ్రంగా ఉంది. వీళ్ళు చాలా లైటర్ గా చెప్తున్నారు. రెండోది, వెటర్నరీ వింగ్ అనేది సరైన ఫంక్షనింగ్ లేదు. ఓకే, వాళ్ళ కంప్లైంట్ చేసినప్పుడు రావడం పోవడం ఉంది, కానీ దీన్ని కూడా వెటర్నరీ వింగ్ అని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఎవరైతే జంతు ప్రేమికుల సంఘాలు ఉన్నాయో వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. అసలు జిహెచ్ఎంసీని ఒక రకంగా చెప్పాలంటే వెటర్నరీ వింగ్ ను వీళ్ళే నడుపుతున్నారేమో అన్న అనుమానం వస్తుంటది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. బాగలింగంపల్లి ఏరియాలో ఒక కుక్క, ఒక స్ట్రీట్ డాగ్ ఇద్దరి మీద దాడి చేసింది వారంలోనే. దాడి చేస్తే ఆ దాడి చేసిన వాళ్ళు వైఎంసీఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ స్లిప్స్ తో సహా నేను చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ కంప్లైంట్ చేశా. చేస్తే ఆయన 1 గంటలోనే అక్కడికి వాళ్ళ టీం ని పంపించాడు. వాళ్ళ టీం వచ్చే లోపే ఈ జంతు ప్రేమికుల సంఘం అక్కడికి వచ్చేసింది. వీళ్ళ కుక్కను తీసుకుపోతుంటే వీళ్ళు ఆపేశారు. నేను ఫోన్ చేశా, ఎందుకు ఆపుతున్నారని. అయ్యో పాపం దాన్ని తీసుకుపోవద్దండి అంటారు. అదే దాడి చేసిన స్ట్రీట్ డాగ్ పట్టుకొద్దు వీళ్ళు ఆపుతారు. ఏం చెప్పాలి, ఏం చేయాలి? ఇప్పుడు అంటారు గాయపడిన వాళ్ళని ఏమనాలి? గాయపడినా దాడి చేసినా మనం ఏమనద్దు, వాటిని బతుకనివ్వండి అని. అంటే మనుషుల్ని కూడా ప్రేమించండి జంతువులతో పాటు అనేది చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే వీళ్ళు ఆ సీరియస్నెస్ పాటించట్లేదు. వెటర్నరీ వింగ్ కి కంప్లైంట్ చేస్తే వీళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళకంటే ముందు వీళ్ళే వచ్చేస్తున్నారు. అంటే నేను అందుకే చెప్తున్నా, జిహెచ్ఎంసీని వెటర్నరీ వింగ్ ని వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. వెళ్ళిపోయింది. వసంతవాడి గారు, అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన మొదటి తీర్పుపై కొందరు ప్రజల్లో స్పందన పాజిటివ్గా వచ్చింది. కుక్కల దాడులు పెరుగుతున్నాయి, ర్యాబిస్ సోకటం, మరణించడం లాంటి సంఘటనలు కూడా జరిగాయని కొన్ని ఎగ్జాంపుల్స్ శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. మీరన్నట్టుగా 90% టీకాలు డీవార్మింగ్ జరిగినట్టయితే ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ చూసినా కుక్కలు చూస్తే వీధుల్లోకి వెళ్ళాలంటే ఒక భయం అన్న పరిస్థితి ఉంది. అలాగే వెటర్నరీ డిపార్ట్మెంటు పనిచేయటం లేదు సరిగ్గా. వెటర్నరీ డిపార్ట్మెంట్ని జంతు ప్రేమికులు కంట్రోల్ చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి గారు ఆరోపిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు, సారీ అండి, నేను ఐ వోంట్ అగ్రీ విత్ యూ. అయితే మీరు ఎమోషనల్ అపీల్ ఏదైతే చేస్తున్నారో, నేను దానికి ఒకటి మీకు ప్రాక్టికల్ గా చెప్తానండి. మీరు జంతు ప్రేమికులు అంటే మనుషుల్ని ద్వేషించే వాళ్ళు అని దయచేసి అనుకోవద్దండి. నేను ఈ ఫీల్డ్ లో లాస్ట్ 30 years నుంచి కూడా యానిమల్ వెల్ఫేర్ ఫీల్డ్ లో ఉన్నానండి. నాకు పిల్లలు ఉన్నారు, నాకు కూడా తెలుసు రేబీస్ అనేది ఏంటి, అది ఎంత భయంకరంగా ఉంటుంది, మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ నేను చాలా స్టడీ చేసి ఇన్ డెప్త్ అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళలో నేను ఒకదాన్ని. మేము ఏ జిహెచ్ఎంసీని మేము కంట్రోల్ చేయట్లేదు. రెండవ పాయింట్, రేబీస్ కేసెస్ ఆల్మోస్ట్ చాలా మటుకు మనకి సిటీలో తగ్గిపోయింది. మీరు ఏదైతే చెప్తున్నారో 1-2 కేసెస్ అవుతున్నాయి, నేను కాదని చెప్పట్లేదు. కానీ మనం ఆ ప్రాబ్లం కి యాక్చువల్ గా రూట్ కాజ్ ఏంటి అన్నది మనం అర్థం చేసుకోకుండా మనం ఒక బ్లాంకెట్ గా అన్ని కుక్కల మీద చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అచ్చా, ఈ 1 నిమిషం మీరు, నేను జంతు ప్రేమికురాల్ని, నాకు అన్ని యానిమల్స్ అంటే ఇష్టము, నన్ను పక్కన పెట్టేయండి. నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మీరేమంటున్నారు? కుక్కలు రోడ్డు మీద ఉండడం వల్ల మాకు సమస్య ఉంది.
నేను మీకు ఒక మ్యాజిక్ వాండ్ ఇస్తానండి. మీరు దేశంలో ఉండే అన్ని కుక్కల్ని తీసేసేయండి అట్ వన్ స్ట్రోక్. దేర్ ఆర్ నో మోర్ డాగ్స్ ఇన్ ఇండియా. మీరు ఏమనుకుంటున్నారు, ఇక్కడ మనకి దేశంలో కుక్కలు లేకుండా అయిపోతుందా? డూ యూ బిలీవ్ దట్? అది అవకాశం లేదండి. మీరు దేశంలో ఉండే ప్రతి కుక్కని మనం ఒక్క సెకండ్ లో తీసేస్తే మీకు విత్ ఇన్ 3 days కుక్కలు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి, ప్రతి చోటి నుంచి కూడా దే విల్ ఎంటర్ దిస్ కంట్రీ. ఎందుకు అంటే యానిమల్స్ కి నేచర్, ప్రకృతిలో వాక్యూమ్ అనేది ఉండదు. మనకి ఫుడ్ అవైలబిలిటీ ఉన్నంత కాలము ఆ ఫుడ్ ని తినడానికి ఏదో ఒక జంతువు వస్తుంది. మీరు కుక్కల్ని చంపితే పిల్లులు వస్తాయి, పిల్లుల్ని చంపితే ఎలకలు వస్తాయి, ఎలకల్ని చంపితే ఇంకేదో వస్తాయి. ఇట్స్ నాట్ పాసిబుల్. రెండవ మాట, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. మేమేదో కంట్రోల్ చేసి కుక్కలే ఉండాలి, మాకు మనుషులు ఉండద్దు అన్న అంత మూర్ఖత్వము ఏ మనుషుల ప్రాణాలంటే జంతు ప్రేమికులకు లెక్క ఉండడం లేదు అంటున్నారు. లేదండి, ఇది చాలా తప్పు. ప్లీజ్ 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 ఇటువంటి లేదండి, ఇప్పుడు ఉండద్దండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు నా కాంటాక్ట్ చేయండి, మీ ఏరియా ఏదో నాకు చెప్పండి. నేను రేపే మీ దగ్గరికి మా టీం ని పంపిస్తా. వసంత గారు ఒక మాట వినండి. ఇప్పుడు కుక్కల దాడులు జరిగినప్పుడు మీరు ఎప్పుడైనా స్పందించారా? మనుషుల మీద దాడి జరిగినప్పుడు ఈ ప్రాంతంలో ఎందుకు అలా జరుగుతుంది, దాని మీద అక్కడ వీధి కుక్కల సంఖ్య పెరిగిందనో, లేదంటే అక్కడ డాగ్స్ యొక్క బిహేవియర్ వేరుగా ఉందనో, వాటి మీద చర్య తీసుకోవడానికి మీ వైపు నుంచి ఎప్పుడైనా మనుషుల మీద దాడి జరిగిన సందర్భంగా మీ సంఘాలు, సంస్థలు ఏవైనా స్పందించాయా? ఎక్కడ అట్లాంటి స్పందించిన పరిస్థితి లేదు. నేను దాడి జరిగిందని కంప్లైంట్ చేస్తే ఆ స్ట్రీట్ డాగ్ ను పట్టుకపోతుంటే మీరు ఆపేశారు, ఏం చెప్పాలి? చూడండి, నాకు తెలియదు ఏ సంస్థ మీ ఏరియాలో మీరు ఇచ్చిన కంప్లైంట్ సంగతి మాకు తెలియదండి. బట్ నేను చెప్తున్నాను, ప్రతి దాడి జరిగినప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి ఇన్సిడెంట్ ఏదన్నా జరిగితే ఇమ్మీడియట్ గా మా టీం అక్కడ ఉంటుంది. వాళ్ళు స్టడీ చేసి మనకు చెప్తారు. ఎన్నో సార్లు మనకు అక్కడ జరిగేది ఏంటి చెప్పమంటారండి? లాస్ట్ టైం అంబర్పేట్ ఏరియా కంటే ఇంకా కొంచెం లోపలండి, నాకు గబుక్కుని పేరు గుర్తు రావట్లేదు. ఐ విల్ షేర్ దట్. అక్కడ మనకి ఇలాగా ఎవరినో అటాక్ చేసింది స్ట్రీట్ డాగ్స్ అని తెలిసింది. ఇమ్మీడియట్ గా మా టీం అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ కనుక్కుంటే మనకి జరిగిన సంగతి ఏంటంటే అండి, అక్కడ కమ్యూనిటీలో ఉండే కుక్కలు 3, 4 కాదు వాళ్ళని అటాక్ చేసింది మనుషుల్ని. కొంచెం పక్క వీధిలో మనకి 3 మీట్ షాప్స్ ఉండింది. ఈ 3 మీట్ షాప్స్ కూడా ఇల్లీగల్ మీట్ షాప్స్. జిహెచ్ఎంసి పర్మిషన్స్ లేకుండా షాప్స్ పెట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అంటే కత్తులు అలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ అక్కడే కడిగేవాళ్ళు. ఆ మిగిలిపోయిన వేస్ట్ రాత్రి అంతా కూడా పక్కన బుషెస్ లో పడేసేవాళ్ళు. దీంతో వేరే ఫెరల్ డాగ్స్ కొన్ని డెవలప్ అయిపోయాయి. అవి ఏమైపోయి రక్తము, మాంసము ఇవి తినడం అలాగా అలవాటైపోయాయి. రా మీట్ వాటికి ఫెరల్ డాగ్స్ గా తయారయ్యాయి. ఆ ఫెరల్ డాగ్స్ ని పట్టుకోవడం జరిగింది, యూథనైజ్ చేయడం కూడా జరిగింది. సో వాటిని పట్టుకోవడం ఈజీ కాదు. అలా యాక్చువల్ గా ఏంటంటే ప్రతి ప్రాబ్లం వెనక మీరు వెనక తిరిగి చూస్తే మనం క్రియేట్ చేసిందే ఎక్కువ కనబడుతుంది. ఈదర్ ఇంకా ఇల్లీగల్ మీట్ షాప్స్, లేదంటే ఇల్లీగల్ మీట్ షాప్స్ ఏంటండి? జిహెచ్ఎం అనుమతి లేకుండా మీట్ షాప్స్ నడుపుతున్నారా? 100. ఇప్పుడు మీరు చెప్పిన అంబర్పేట చే నెంబర్ లో జరిగిన ఇన్సిడెంట్ అది. ఒక చిన్న బాబు చనిపోయాడు. అది రెనాల్ట్ కార్ల కంపెనీకి సంబంధించిన దాంట్లో జరిగింది అది. ఆ అబ్బాయిని చంపిన సంఘటన చే నెంబర్ చౌరస్తాకి పక్కనే ఉంటుంది అది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్, అక్కడ ఉన్న సెక్యూరిటీ మ్యాన్ వాళ్ళ బాబుని తీసుకొని వచ్చాడు ఆ రోజు, అతని మీద దాడి చేసి చంపాయి. సో అక్కడ మీట్ షాప్లు అక్కడ అది దట్ ఈస్ ఇండస్ట్రియల్ ఏరియా, అంటే అదొక పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది జరిగింది ఒక ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో. ఇది రోడ్డు మీద జరగలేదు. అవును, పర్మిసెస్ లో జరిగింది. అక్కడ వీధుల్లో ఇప్పుడు అక్కడ ఏదో మీట్ షాప్స్, మీరు చెప్పే స్టోరీ ఏదో సంబంధం లేనట్టుకుంది. ఈ ఏరియాలో వీధి కుక్కలు విపరీతంగా ఉన్నాయి, చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మేబీ అక్కడ పక్కనే మూసి ఉంది, మూసి కానుకొని
ఇప్పుడు అంటే మనం శ్రీనివాసరెడ్డి గారు మీ పాయింట్ అర్థమైంది. సతీష్ అంటే గారు, ఇక్కడ నేను వసంత చెప్పాలి గారు చెప్తానండి. నేను మిమ్మల్ని చాలా అడుగుతున్నా. రెస్పెక్ట్ఫుల్ గా వింటున్నానండి శ్రీనివాస్ రెడ్డి అదే గారు వసంత చెప్పేది. గారు మిమ్మల్ని ఎందుకంటే ఆయన వసంత గారు మిమ్మల్ని సమస్య అడుగుతున్నా. చెప్తున్నారు కాబట్టి. అంటే నేను stories జంతువులు చెప్పడానికో, మీకు జంతువులు కబుర్లు వాటి మీద చెప్పడానికో ఉన్న ప్రేమ నేను ఉంటుంది, మీకు ఓకే. రానండి. కానీ దాడులు జరిగేటప్పుడు లేదంటే ఎక్కువ సంఖ్యలో కుక్కల బెడద ఉన్న అలాంటి సమస్యల పైన జంతు ప్రేమికులు, బ్లూ క్రాస్ సతీష్ గారు, సొసైటీ లాంటివి సతీష్ స్పందించట్లేదు. గారు, ఇది శ్రీనివాసరెడ్డి గారు నాకు ఆయన అడుగుతున్నది. సతీష్ గారు మీరు వినండి, వింటున్నా. నేను మీ అందరికి స్టోరీస్ చెప్పడానికి అయితే మీ ఛానల్లో రాలేదండి. లేదు మేడం, మీరు స్టోరీస్ చెప్తారని తెలవలేదు. మన దేశంలో 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్యకి చాలా కంపౌండెడ్ రీజన్స్ ఉంటాయి. మనం సింపుల్ గా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యి, నేను మీకు ఫస్ట్ చెప్పిన పాయింట్ రిపీట్ చేస్తున్నాను. ఈ హైదరాబాద్ సిటీలో ఉండే కుక్కల్ని ప్రతి దాన్ని తీసేస్తే మీకు వారం రోజుల లోపల వాటి ప్లేస్ లో కొత్త కుక్కలు వచ్చేస్తాయి. ఇక్కడ 90% ఆఫ్ ద డాగ్స్ ఆర్ ఆపరేటెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అగేన్స్ట్ రేబీస్. మీరు అదే ఈ కుక్కల్ని తీసేస్తే కొత్త కుక్కలు వచ్చేస్తాయి. ఆ కుక్కలకు ఆపరేషన్స్ కాలేదు, వాటికి వ్యాక్సినేషన్స్ కాలేదు. అది ఎంత పెద్ద రిస్క్ సమాజానికి మీరు ఆలోచించండి. మనం ప్రాక్టికల్ గా కూర్చొని ఆలోచిద్దాము. జంతు ప్రేమికలు అంటే వేరే ఏదో మార్స్ నుంచో వీనస్ నుంచో రాలేదండి. మీతో పాటు మేము కూడా బతుకుతున్నాము, మేము రోడ్ల మీద తిరుగుతాము, మేము నడుస్తాము, మాకు ప్రాణభీతి, ప్రాణభయం అన్ని ఉంటాయి. ప్లీజ్ డు నాట్ బి అండర్ మిస్టేకెన్ నోషన్. మీకు సమస్య ఉంటే, మీకు జిహెచ్ఎంసి వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఐ ప్రామిస్ యూ, మా టీం ఇమీడియట్ గా వచ్చి మేము స్పందిస్తాము. మేము ఏం జరిగేది కూడా TV10 వాళ్ళకి మన ఇద్దరం మళ్ళీ వచ్చి మీటింగ్ చెప్పుకుందాం. రైట్, డెఫినెట్లీ మేడం. శ్రీనివాసరెడ్డి గారు అంటే అన్నిటినీ ఒకే ఘాట్న కట్టడం కరెక్ట్ కాదు. ఒకవేళ జిహెచ్ఎంసీ స్పందించకపోతే మాకు కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా మేము ఇన్వాల్వ్ అవుతాము. జంతు ప్రేమికులని మాకు ప్రాణభీతి ఉండదని, మనుషుల ప్రాణాలు లెక్క ఉండదని అనటం కరెక్ట్ కాదు అంటున్నారు వసంతవాడి గారు. ఓకే, వసంత గారు వాళ్ళకు కూడా మనుషుల ప్రాణాలు పోవాలని వాళ్ళకి కోరిక ఉండదు కదా శ్రీనివాస్ రెడ్డి గారు? మీరు చెప్తున్న దానికి జరుగుతున్న దానికి సంబంధం లేకుంటుంది. సుప్రీంకోర్టు జంతు ప్రేమికుల సంఘాలు అడ్డుపడ్డా మీరు వదిలిపెట్టొద్దు, వాళ్ళని అవసరమైతే అరెస్ట్ చేయండి అనే పద్ధతిలో సుప్రీంకోర్టు చెప్పిందంటే ఎంత తీవ్రంగా మీరు అనుసరించే పద్ధతి ఉందో. నేను పర్సనల్ కూడా అదే రకమైన అనుభవం చూశాను. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు స్పందిస్తున్నారు, మీరు అడ్డుకుంటున్నారు వచ్చి. అది ప్రాబ్లం. మీకు కంప్లైంట్ చేస్తే మీరేం చేస్తారు వచ్చి? మీరు జంతువుల తరఫున వాటిని తీసుకుపోవద్దు, వాటిని ఏమనొద్దు, మీకు ఏదైనా ఇప్పుడు మీరు రేబీస్ రాకుండా చేయగలుగుతున్నామని చెప్తున్నారు. ముందు దాడి చేసిన తర్వాత రేబీస్ వస్తుందో రాదో వేరు, వెళ్ళి ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి కదా, ఇంజక్షన్లు వేసుకోవాలి కదా, దానికి కావాల్సిన ఎంత స్ట్రెయిన్, రేపు రేబీస్ వస్తుందో రాకపోవడం వేరు. బట్ ఇవన్నీ చేయాలంటే ఒక మనిషి మీద ఎంత ప్రభావం ఉంటుంది. ఎక్కువ భాగం స్లమ్ ఏరియాలో జరుగుతుంది, బస్తీలలో జరుగుతుంది. బాగా పేదలు, కార్మికులు, వీళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సంపన్నుల ఏరియాలో ఆ స్థాయిలో ప్రాబ్లం లేదు. మళ్ళీ దయచేసి చెప్తున్నానండి, మీరు ఎమోషనల్ గా మాట్లాడుతున్నారండి, ప్రాక్టికల్ గా మాట్లాడట్లేదు. యు ఆర్ నాట్ టాకింగ్ ప్రాక్టికల్లీ అండి. ఇప్పుడు సుప్రీం కోర్టు ఫస్ట్ టైం ఇచ్చిన జడ్జిమెంట్ లాప్ సైడెడ్ గా ఉంది అండి. అందుకనే కదండి 3 జడ్జి ప్యానెల్ విజయ్ గారు చేశారు. వాళ్ళు ఆలోచించి శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం మీకు ఛాన్స్ ఇస్తాను. ఫ్యామిలీని చూసిన వాడిని శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం వసంత్ గారు చెప్పండి, మాట్లాడండి. నేనేమంటున్నానండి, సిజేఐ ఇన్వాల్వ్ అయ్యి ఫస్ట్ జడ్జిమెంట్ సుమోటోగా కేసు తీసుకొని ఒక్కళ్ళని వాదించనీయకుండా 2 జడ్జెస్ కలిపి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఒక జడ్జిమెంట్ ఇచ్చారండి. ఆ జడ్జిమెంట్ ప్రాక్టికల్ సస్టైనబుల్. ఇప్పుడు ఒక్క నిమిషం నేను ఢిల్లీ గురించే మాట్లాడతాను. ఢిల్లీలో మీకు వాళ్ళ ప్రకారంగా 3-4 లక్షల కుక్కలు ఉన్నాయి అంటున్నారండి. 3-4 లక్షల కుక్కల్ని పెట్టగలిగినన్ని షెల్టర్స్ ఎంత కావాలో మీకు ఒక ఐడియా ఉందా? అంత స్పేస్ ఎన్సీఆర్ ఏరియాలో ఉందా? దాని వాల్యూ ఏంటి? సరే, అది పక్కన పెట్టండి. వాటిని చూసుకునే ఖర్చు ఎంత అవుతుంది, వాటికి మనుషులు ఎంతమంది కావాలి, వాటికి ఫుడ్ ఎంత కావాలి, ఇదంతా ప్రాక్టికలా? అచ్చా, ఇవన్నీ చేసిన తర్వాత మీ వీధుల్లో కుక్కలు లేకుండా ఉంటాయని ఎవరైనా మాకు అష్యూరెన్స్ ఇస్తారా? ఎప్పటికీ కుక్కలు రావు, ఈ కుక్కల్ని తీసేస్తే అని మనకి ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? సొల్యూషన్ అనేది జాగ్రత్తగా ఆలోచించి, అందుకనే ఇప్పుడు 3 జడ్జ్ ప్యానెల్ ఏమన్నారండి, దే సెడ్ సైంటిఫిక్ మెథడ్ ని ఫాలో కండి, హ్యూమన్ లైఫ్ ని రిస్క్ లో పెట్టద్దు.
నేను కూడా మళ్ళీ చెప్తున్నాను. అదే ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దని చాలా స్పష్టంగా చెప్పారు. రెండోది కుక్కల కోసం ఒక నిమిషం వసంతి గారు సతీష్ మాట్లాడుతున్నాను. కుక్కల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాల్లో ఆహారం పెట్టాలి. వాటి కోసం డాగ్ లవర్స్ ఎన్జిఓలు 25,000 నుంచి 2 లక్షల వరకు జమ చేయాలి. వీధి కుక్కల విషయంలో అధికారుల పనికి ఎవరు అడ్డుపడద్దు. ఇది పేర్కొన్న అంశం. చూడండి, వాళ్ళు అన్నది ఏంటంటే డెసిగ్నేటెడ్ ఫీడింగ్ ఏరియాస్ ఉండాలి, 100% ఉండాలి. దట్ ఈస్ 100% కరెక్ట్. అది చేస్తాము. ఎవ్రీబడి ఆల్రెడీ మన హైదరాబాద్ లోని చాలా ప్లేసెస్ లో డెసిగ్నేటెడ్ ఏరియాస్ ఉన్నాయండి. అక్కడ మాత్రమే భోజనం పెడతారు. భోజనం పెట్టిన తర్వాత అవన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళిపోతారు. నాకు తెలుసు, ఎందుకంటే మేము ఫీడర్స్ ఎంత మందితోనో టచ్ లో ఉంటాం. ఓకే వసంతి గారు అంటే ఇక్కడ ఓకే మీరు చెప్పింది 1-2 సుప్రీంకోర్టు తీర్పు, దీనిపైన అభిప్రాయాలు, దాని మీద మన చర్చ జరుగుతోంది. కానీ ఈ మధ్యకాలంలో మన రోడ్లపై చూసేటప్పుడు కుక్కల సంఖ్య బాగా ఎక్కువగా పెరుగుతోంది. అవి వ్యాక్సినేటెడా కాదా అనేది మన ఎవరికి కొంత తెలియని పరిస్థితి అయితే ఉంటుంది. దాంతో ఒక రకమైన భయము, ఒక బెడద, ఏమాత్రం కుక్క కరిచిన ర్యాబిస్ వచ్చేస్తుందేమన్న ఒక ఆందోళన, ఇవన్నీ కొంత ఎఫెక్ట్ చూపుతున్నాయి. మరి దీని పరిష్కారం ఎలా? సో దీని పరిష్కారం అండి, మేము యాక్చువల్ గా ఆల్రెడీ డిసైడ్ జరిగింది. మేము ఒక బిగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేయబోతున్నాం అండి ఫార్ రేబీస్ అనే ఆ జబ్బు గురించి. ఎందుకంటే రేబీస్ అనేది ఇట్స్ అ ఫేటల్ డిజీజ్. ఒకసారి ఒక మనిషికి రేబీస్ వస్తే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే అవకాశం ఉండదు. ఆ మనిషి చనిపోవాల్సిందే. అది మనిషి అయినా, కుక్క అయినా, పిల్ల అయినా, బ్యాట్ అయినా, ఏదైనా సరే. రేబీస్ అంత భయంకరమైన వైరస్. అందుకని దాని గురించి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్. అంటే కుక్కల సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తుంది కదా ఈ మధ్య కాలంలో, వీధుల్లో గానీ కాలనీల్లో గానీ. ఏదంటే ఏంటి కనిపిస్తుంది? కుక్కల సంఖ్య కూడా ఎక్కువ కనిపిస్తుంది. కుక్కల సంఖ్య మీకు ఎక్కువ కనబడుతోంది అంటే ఓకే. సో దానికి సరే, వీ హ్యావ్ డిఫరెంట్ పరిష్కారాలండి వాటి అన్నిటికి కూడా. బట్ ఒకటి మీకు చెప్తున్నాను, ఒక కుక్క అది ఆపరేటెడా కాదా అని మీకు తెలియాలి అంటే కుక్క చెవు ఏదైతే ఉంటుందో అండి, పైన ట్రయాంగిల్ లాగా ఉంటుంది కదా, ఇలాగా ఇట్లా పొడుగ్గా ఉంటాయి కదా, టిప్ లాగా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది డాగ్స్ కి. అది కట్ చేస్తారు. సో వాటికి ఏమైపోతుందంటే పైన భాగం చెవుది లేదు, ఒక పీస్ లేదు అంటే వాటికి ఆపరేషన్ అయిపోయింది, యాంటీ రేబిక్ వ్యాక్సిన్ కూడా వేసేసారని అర్థం. సో కొంతవరకు అది సేఫ్టీ అని. అలా అని కుక్క కరిస్తే భయపడరు మనుషులు, అది ఒక భయమైన సిచ్యువేషన్ కాదు అని నేను చెప్పను. కుక్క అనేది కరిస్తే ఎవరైనా భయపడతారు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, మనకు డిబేట్ ముగించే ముందు, సరే ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చింది, అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది, ప్రధానంగా టీకాలు, డీవార్మింగ్ సంబంధించి చర్యలు తీసుకోవాలని. ఇప్పుడు ఖచ్చితంగా ఒకవేళ జిహెచ్ఎంసీ కానీ తీసుకోకపోతే అప్పుడు మనం కోచింగ్ చేయొచ్చు. ఈ విషయంలో మీరు ఇచ్చే సలహా ఏంటి బ్రీఫ్గా? ఇప్పుడు మనం కుక్కల్ని 100% స్ట్రీట్స్ లో ఉండకూడదు, రోడ్ల మీద ఉండకూడదు, బస్తీలు ఉండకూడదు అని చెప్పట్లేదు. కానీ వాటి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది, వాటి వల్ల దాడులు ఎక్కువ అవుతున్నాయి. వాటిని నియంత్రించడానికి సైంటిఫిక్ మెథడే అల్టిమేట్ గా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిందని ఫాలో కావాల్సిందే. కానీ ఆ పద్ధతులు ఇంప్లిమెంటేషన్ జరగాలి. అధికార యంత్రాంగం చేసేదానికి సపోర్టింగ్ గా ఉంటే మంచిది. కానీ వీళ్ళు అడ్డుకునే పద్ధతిలో అంటే ఈరోజు సుప్రీంకోర్టు అది కూడా క్లారిటీగా చెప్పింది, అధికారులు తీసుకున్న చర్యలకు ఎవరు అడ్డుపడద్దు అని. జరుగుతుంది అది, ప్రాక్టికల్ గా జరుగుతుంది అది. ఇప్పుడు నేను ఎమోషనల్ గా మాట్లాడుతున్నాను, మేడం అంటున్నారు, ఎమోషనల్ కాదు, ప్రాక్టికల్ గా జరుగుతున్న విషయాలు మీ దృష్టికి చెప్తున్నాను. మీరు ఆ రకంగా పబ్లిక్ తరఫున కూడా మీరు మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. అయితే వసంతి వాడి గారు కూడా చెప్తున్నారు, ఒకవేళ జిహెచ్ఎంసీ పట్టించుకోకపోతే మమ్మల్ని కన్సల్ట్ చేయండి, మాకు కన్సిడరేషన్ ఉంది అని అంటున్నారు. ఖచ్చితంగా ఈ సుప్రీం తీర్పు తర్వాత అయినా మీకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, అలాగే అటు లవర్స్గా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా అమలు చేయగలిగితే ఈ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. బట్ అమలులో ప్రభుత్వ అధికారులు, శాఖలు ఎలా వ్యవహరిస్తాయనేది ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్. కాబట్టి ఖచ్చితంగా ఒక సెన్సిటివ్ ఇష్యూకి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు అయితే కొంత సవరిస్తూ కొంత దాన్ని ప్యాసిఫై చేసే ప్రయత్నం అయితే చేసింది. కాబట్టి ఇక నుంచి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కుక్కల బెడదకు సంబంధించి, అలాగే వస్తున్న ఇష్యూస్, దాడులు, వీటన్నిటిని అడ్రస్ చేసే క్రమంలో టీకాలు, డీవార్మింగ్ చేసి వాటిని చూడాలన్న అంశం, అలాగే ర్యాబీస్, అలాగే ఆక్రోశంగా వ్యవహరించే కుక్కలు, అంటే కోపంగా వ్యవహరించే కుక్కలను వాటిని తరలించాలంటూ తీర్పులో స్పష్టంగా చెప్పారు. కాబట్టి మరి రేపొద్దున్న ఈ డ్రైవ్స్ ఎలా ఉండబోతున్నాయన్న దానిపైన మనం ఖచ్చితంగా నిశ్చితంగా పరిశీలిద్దాం. ఒకవేళ ఈ విషయంలో వైఫల్యం చెందితే మాత్రం ఖచ్చితంగా ఇదే 10 వేదిక నుంచి మనం అందరం ప్రశ్నిద్దాం.
థ్యాంక్ యూ వసంత్ వాడి గారు, థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.